కరీంనగర్ నగరంలోని వాసవి వీధి, అశోక్నగర్లో ఉన్న శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో మంగళవారం అత్తారహణ దినోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పాటు అభిషేకాలు, హోమాలు, పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అనంతరం మహాహారతి, తీర్థప్రసాద వితరణ నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో భాగంగా అన్నదానం కూడా నిర్వహించగా భక్తులతో దేవాలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ వేడుకలను దేవాలయ కమిటీ సభ్యులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినాన్ని పురస్కరించుకొని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం యందు ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి చేత ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అదేవిధంగా భక్తులందరి చేత అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి పాలాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వాసవి మాత హోమాన్ని భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతోటి వాసవి మాత హోమాన్ని నిర్వహించి తర్వాత భక్తులందరికీ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుపల్లి శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, అదేవిధంగా డైరెక్టర్లు పల్లెర్ల వేణుగారు, పల్లెర్ల కిరణ్ గారు, తొట్నూరు తిరుపతి గారు, తొట్నూరు దశరథం గారు, కట్కూరి వేణుగారు, పల్లెర్ల శ్రీనివాస్ గారు, పడమటింటి తిరుపతి గారు తదితర డైరెక్టర్లు అందరూ హాజరైనారు. ముఖ్యంగా ఈ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని పురస్కరించుకొని వివిధ వాసవి క్లబ్లకు చెందినటువంటి ప్రతినిధులందరూ మరి వారి వారి బ్యానర్లతోటి ఇక్కడ కార్యక్రమం లోపల పాల్గొని సేవా కార్యక్రమం లోపల వారందరూ సేవ చేస్తూ కార్యక్రమం లోపల పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు వాసవి క్లబ్ ప్రతినిధులందరికీ, ముఖ్యంగా మహిళలు వాసవి ఏంజిల్స్, వాసవి వాగ్దేవి, వాసవి శాతవాహన తదితర వివిధ సంస్థలకు చెందినటువంటి క్లబ్ ప్రతినిధులందరూ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మరియు తిలకించిన వారందరికీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత కృపా కటాక్షాలు లభించాలని మనసారా కోరుకుంటూ జై వాసవి.